చెప్పు చెప్పు. కొంచెమైతే చచ్చినాను కదరా కోటగిరి. చెప్పు చెప్పు చెప్పా. ఏం చెప్పమంటావు? చెప్తే విన్నావా? చెప్తే విన్నావు కదా. చెప్పు చెప్పు. అయ్యో ఆ లాఠీ చార్జికి మాకు ఏ సంబంధం లేదండి. మా సిఐ గారు చేశారని మేము చూసామండి, అంతేనండి. అంతనే మిమ్మల్ని వెనక సిరి బాగుంటే మా సిస్టర్ లెక్కనే బాధపడినా. మీ ఇన్స్పెక్టర్ ఎక్కడ? లోపల ఉన్నారండి. సారు సార్. అయ్యి బాబాయ్ దగ్గరికి వెళ్ళకండి సార్, పెళ్లి కావాల్సిన వాళ్ళు అయిపోతారు. షట్ అప్. కేసు బుక్ చేసుకోండి. కేసా? ఎస్. చెప్పులు విడిచి గుళ్ళోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి కోతి ఎత్తుకుపోయి గాలిగోపురం మీద కూర్చుంది. కోతి నుంచి నా రెండో చెప్పు నాకు తిరిగి ఇప్పించండి. దిస్ ఇస్ టూ మచ్. ఎస్, ఇట్స్ రియల్లీ టూ మచ్. ఇట్ కాస్ట్ 150 రూపీస్. 150 రూపాయలు. రేట్ అయితే మంచిగా చెప్పింది సారు. నిన్ననే మామిడి కొన్నా. షట్ అప్. లుక్, చెప్పులు సవరాలు పక్క పిన్నిసులు పోతే వెతికి పట్టుకురావడానికి కాదు మా డిపార్ట్మెంట్ ఉంది. నౌ ప్లీజ్ గెట్ అవుట్. చేతకాని డిపార్ట్మెంట్ కి చెప్పుకున్న ప్రయోజనం లేనప్పుడు ఈ ఒక్క చెప్పు నాకు దేనికి? మీరే ఉంచుకోండి. సార్ ఈ చెప్పు మా ఆవిడ కరెక్ట్ గా సరిపోద్దండి. కోటగిరి ఆ చెప్పులా పిండి ఎవరికి? మీ తాతగారికా? మీ తండ్రి గారికా? ఓహో మీ తల్లి గారికా? మీకా? మీ రెండో ఆవిడకా? జీవాత్మలందుండు చిలక, జీవాత్మలందుండు చిలక. ఆ పట్టిలో పెడుతున్నది అన్నమయ్యలా ఉన్నాడే ఆ మహానుభావుడే. పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి శేష జీవితాన్ని స్వామివారి దగ్గర గడిపేద్దామని భార్యలతో తిరుపతి వెళ్తున్నాడు. మనం కూడా తిరుపతి వెళ్దామా? అయ్యో కరకర 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 కర పకోడీ అండి బాబు. బెంగాల్ పైన దొరకదు, కలకత్తా పైన దొరకదు, కాశీ పైన దొరకదు. దొరికిన ఇప్పుడు కాశీకి ఎక్కడ పోతాం గానీ ముందు ఒక ప్లేట్ పకోడీ కొట్టించవా. ఇస్తావులా బాబు, అంత కంగారు పడతావంటే. తిరుపతి 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 ఎక్కడా? రేణిగుంట పక్కన. రేణుగుంట పక్కన? అవరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. పిచ్చి పిచ్చి వేషాలేక మా అసిస్టెంట్ గురించి మాట్లాడుతున్నా. తిరుపతి ఏంటంటే ఎక్కడ తెచ్చావురా? పిడిపికి తోంటే వెళ్ళాను. పిడే అదే తిరగలిపిడి తిరగలిపిడి. ఏమండే ఇన్నాళ్ళ నుంచి డబల్ డబల్ డ్యూటీలు చేస్తున్నాను కదా, జీతం మీద తెచ్చుకో. పోలేరా, చాలా కష్టపడి పని చేస్తున్నావు కదా. రే మన పాత పద్ధతి ప్రకారం నిన్ను ప్రశ్న వేస్తాను రా. ఆ ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నీ నెల జీతం పెంచుతాను. తప్పుడు సమాధానం చెప్పావనుకో నెల జీతం కట్టు. అయ్య బాబాయ్, మళ్ళీ ఎవరు మగం చూసారేమో. అడగండి, జాగ్రత్తగా విను. ఒక సెంటర్ లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది, దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది. ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాలింది, గాంధీ గారి తల మీద వాళ్ళ. ఎందువల్ల? అర్థమైంది అర్థమైంది అర్థమైంది. ఏంట్రా? ఏముందండి, గాంధీ గారి నెత్తి మీద జుట్టు ఉండదు, వాళ్తే కాలు దారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాలింది. అక్కడే అక్కడే కళాయిలో కాలేశావు. ఇది మీరు చెప్పండి చూద్దాం. గాంధీ గారి చేతిలో కర్ర ఉంది కాబట్టి నీ నెల జీతం కట్టు. చూసుకో, పని చూసుకో. గురుగారు గురుగారు, నెల జీతం ఎట్టాకు పోయింది, కనీసం అప్పని ఇప్పిస్తాను, ఇంటికి పంపించుకోవాలి. అప్ప నా జీవితంలో అప్పు అరువు ఎవరికి ఇవ్వనురా. అనవసరంగా రూపాయి అప్పు ఇవ్వను, అనవసరంగా ఒక అప్పుటి అరువు పోయాను. ఎందుక అదిగో వస్తున్నాడు. ఎవరు? అది ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? ఊరికి అప్పారు కదా, ఆ ఊరికి డబ్బులు లేడు. తెలుసుకోండి. రమ్మను. వస్తున్నాడు. బాబు నిన్నే బాబు. ఏంటి బాబు? అరడాజన్ ఇడ్లీ, అర కేజీ ఉప్మా, పెద్ద పెసర, మినీ మినప పట్టుకురా బాబు. అలాగే. డబ్బులు డబ్బులే. డబ్బులా? లక్ష్మీ సరస్వతులు అక్కా చెల్లెళ్ళు పుష్కలంగా ఉన్నాయి, పట్టుకురా బాబు. అరే మనకేం కావాలో చూడు. శుభ్రంగా తిన్నావు కదా, డబ్బులు బాబు. డబ్బులా? బిల్లు ఎంత బాబు? 30 రూపాయలండి. 30 రూపాయల? 30,000 రూపాయలు విలువ చేసే సరస్వతిని సమర్పిస్తాను. పిచ్చివాడు. సరస్వతి? అవును. ఆవిడెవరు? ప్రకృతి కవిత.
గాలి వీచును ఆ? గాలి వీచును ఓహో చెట్లు పూయును ఛ! చెట్లు పూయును అయ్య బాబాయ్ నిప్పు కాలును ఆ? నిప్పు కాలును ఆ. నదులలో ఎందులో నదులలో ఆ. నీరు ఉండును అమ్మో నీరు ఉండును అమ్మో నీరు ఉండును అమ్మో నీరు ఉండు అమ్మో అరే నల్లోడా ఇట్రారా ఏంటంటే గురుగారు ఇది నీకు ఎంతకాలం నుంచి తెలుసురా చాలా కాలం నుంచి తెలుసు మరి గురుగారు. నాకెందుకు చెప్పలేదురా మరే చెప్పలేదురా వీళ్ళు 4 రకములు. 1 పద్మిని, 2 చిత్తిని, 3 హస్తిని, 4 శంఖిని. పద్మిని జాతస్య గంధం విరంజం. పద్మిని జాతి శ్రీ శరీరం ఎల్లవేళలా సుగంధములు విరజిమ్ముతుండు. చిత్తిని జాతస్య దూదేన పింజం. చిత్తిని జాతి స్త్రీ శరీరం దూదు వెల మెత్తగాను సున్నితముగాను ఉండు. హస్తిని జాతస్య విభుజం విడంబం పాదం ఎడంబం. హస్తిని స్త్రీ జాతి వీపు విశాలముగా నుండి పాదములు గెడబంగుల వలె పొడవుగాను బలముగాను ఉండు. శంఖిని జాతస్య రోమం లంబస్య లంబే. శంఖిని జాతి శ్రీ రోమములు సాంద్రమై దట్టముగా నుండు. ఇప్పుడు మీలో ఎవరెవరు ఏ జాతి వారు ఈ పురుషానంద స్వాముల వారు వచ్చి నిశితముగా పరిశీలించి నిర్ధారణ చేసేదారు. నీ శరీరము సువాసనలు వెదజల్లుతున్నది. ఖచ్చితముగా నీవు పద్మిని జాతి స్త్రీవి. ధన్యురాలని స్వామి. ఓహో, నీ రోమములు దట్టముగానున్నది. నీవు శంఖినివేనని నాకు శంక కలుగుతున్నది. పురుషాణం ద్వయోజాతం తన్నే తన్నస్య తాడనం. పురుషులలో 2 రకములు. 1 తన్నువారు, 2 తన్నులు తినువారు. ఇది ఏ పురాణంలో ఉంది? నక్కబొక్కల నారీ పురాణంలో ఉందిరా. నీ గెటప్, నీకు జిందా. ఎందుకండి సాగుగా అలాగంటున్నారా? వీడు స్వామి ఏంటి? వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. ఆయన సంగతి నీకెలా తెలుసు? నాకెలా తెలుసా? వీడేనమ్మా నన్ను కన్న అబ్బా. వీడు పరిపేడా? రోజు ఇదే తంతు. రాత్రి అయ్యేసరికి ఇదే టైప్ లో ఏదో కొంపలో దూరుతుంటాడు. వాడిని వెతుక్కుంటూ నేను ఈ గెటప్ లో బయలుదేరుతుంటాను. ఇన్ని చేసిన వీడిని నేను ఎందుకు క్షమిస్తున్నానో తెలుసా? నా కన్న తల్లి ఎవరన్నది నాతో చెప్పకుండా దాచేసి నన్ను బ్లాక్ మెయిల్ చేసి బతుకుతున్నాడు. లేకపోతే వీడి చితికి ఏనాడో నిప్పట్టించుండేవాడిని. తల్లులారా, నా ఫేస్ చూసి చెప్పండి అమ్మా. గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయండి. మీలో ఎవరైనా నా తల్లుంటే చెప్పండి అమ్మా. నెత్తర పెట్టుకుని పూజిస్తాను. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. చెప్పండి తల్లి, చెప్పండి అమ్మా. వీళ్ళలో నీ తల్లి లేదు, దండసల్లి ఊరే కాదు. ఆహా, నీ డిప్ప పగులుద్ది. నువ్వు అక్కడే ఉండు. ఇలా నాకు నచ్చింది పురుష్. నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అది ఇదే. ఇక నుంచి నిన్ను రారా పోరా అని పిలవన్నా. థ్యాంక్ యూ మై సన్. కాముడు, పురుషోత్తం, కాముడు, పురుషోత్తం, కాముడు, పురుషోత్తం. ఎలా ఉన్నావు కాముడు? 3 రోజుల పసిబిడ్డతో నన్ను వదిలేసి 18 సంవత్సరాల తర్వాత కనపడి ఎలా ఉన్నావు కాముడు అని అడుగుతున్నావా పురుషోత్తం? కాముడు, మీరు వదిలేసి వెళ్ళిపోయాక మాకో మగ దిక్కు కావాలని అదిగో ఆ సుబ్బారావుని చేరదీసి పోషిస్తున్నాను. అలాగా? ఇదేనండి మన కూతురు. కాముడు, మా అబ్బాయి ధనుష్. బాబు ధనుష్. తల్లి నువ్వు మై సన్. నీ చెల్లెలరా? నికృష్టుడా, నిన్ను పందుల దొడ్లో వేసి తొక్క. ఇది నీకు న్యాయమరా? ఎన్ని సంబంధాలు చూశాను రా. ఒకదానికి కళ్ళు లేవు, ఒకదానికి ముక్కు లేదు, ఒకటి అక్క అవుద్ది, ఒకటి పిన్న అవుద్ది.
అన్నీ బాగున్నాయి కదా అనుకుంటే ఇది నాకు చెల్లైంది. ఇంకా నాకు పెళ్ళేలాగా అవుతురా? అది నా తప్పు కాదు మైసా, గాడ్స్ మిస్టేక్. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో, బ్రతుకు సమరములో నలిగిపోయితిరా బ్రతుకు సమరములో. మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు? మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు? ఆహా, ఏమి సెంటిమెంట్ పిడి ఊడిపోయింది. ఇంకా తిరుపతి రాలేదా? ఇంకెక్కడ వస్తాడే? గుండు కొట్టించుకోవడానికి వెళ్ళాడు. తిరుపతి వచ్చావా? మళ్ళీ పిడి ఊడిపోయింది. ఎక్కడికి రా? నువ్వు పద లోపలికి. నేను ఇక్కడ పని మానేసిన దగ్గర నుంచి నాకు ఎక్కడ పని దొరకలేదు గురుగారు. మళ్ళీ నన్ను పనిలో పెట్టుకుని గురుగారు 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 ఇక్కడెక్కడ పెట్టుకుంటాను, చంపుతా. మామూలు పద్ధతి ప్రకారం నిన్ను చిన్న ప్రశ్న వేస్తాను, దానికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నిన్ను పనిలో పెట్టుకుంటాను. సమాధానం సరిగ్గా చెప్పలేదనుకో 4 నెలలు ఫ్రీగా పనిచేయాలి. అంతే, వెరీ సింపుల్ రా. అడగండి. మనం నీళ్ళలో రాయేసావనుకో అది బుడుంగును మునిగిపోద్ది. ఎందుకు? ఇంతేనా? చాలా ఈజీ. ఏంట్రా? మీరేదో పెద్ద క్వశ్చన్ వేస్తారనుకున్నాను. రాయి బరువు ఎక్కువ ఉంటది కదా, అందువల్ల బుడుక్కున మునిగిపోద్ది. సాంబార్ లో చేయి పెట్టావు. ఏది మీరు చెప్పండి చూద్దాం. రాయి బరువుండి కాదురా మునిగిపోవటం, రాయికి ఈత రాదు కాబట్టి. అంతేలేండి, మీరు మా పొట్టలు కొట్టి సంపాదిస్తారు, మీ పొట్టలు కొట్టడానికి అది వస్తున్నాడు. ఎవరాడు? కవి. ఈడొస్తున్నాడా? రారా, ఈసారి నిన్ను నోరు తెరవనివ్వరా. బాబు. ఏంటి బాబు? ఈసారి కవిత్వాలు కుదరవు, డబ్బులు చిట్టి పిందినంతే. నిబంధనలు తప్పకు బాబు. ముందు అల్పాహారం, తర్వాత డబ్బు. అలాగే. ఏంటో ఇక్కడ మీ లవ్ అఫేరు? కూర్చోండి కూర్చోండి సార్. ఏం కావాలి సార్? అన్నీ ఒక్కొక్కటి. ఏం కావాలి సార్? అన్నీ ఒక్కొక్కటి. ఓహో, పేర్లు చెప్పరనమాట. అరే అన్ని ఒక్కొక్కటి అండి. ఎక్కడికి? డబ్బులా? డబ్బులు ఎలా అడుగుతున్నావు బాబు? ఏ నిన్ను చూస్తుంటే సాధు జంతు ఆవు జ్ఞాపకం వస్తుంది. ఏంటో మీ అభిమానం. ఆవు అంబా అనును, ఆవు అంబా అనును, కుక్క భవు అనును, కుక్క బహు అనును, పిల్లి మ్యావు అనును. ఏమను? పిల్లి మ్యావు అనును. పిట్ట రెట్టవేయును. ఎట్ట? పిట్ట రెట్టవేయును. తర్వాత పిట్ట రెట్టవేయును. పిట్ట రెట్టవేయును. కుక్క బహు అను. నల్లడా ఎటురారా? వాడేంటి అంటాడు? పిట్ట నెత్తిన వేయును. మళ్ళీ పిడి ఊడిపోయింది, బిగించి పెట్టరా. ఏమంటే నేను బిగించరానా? ఎక్కడికి రా? పిడిపి. అసలు అది నీ వల్ల ఏమవుద్ది? ఏంటి బాబు? ఎలా తినాలి? ఎలా తినాలా? ఇలా తినాలి. సాంబార్ అంటే గుర్తులా ఉంది, మనుషులు అయితేనా? మనుషులు తాగేదే. అంత సాంబార్ ఒకేసారి ఎలా తాగా బాబు? ఎలా తాగానా? ఏంట్రా కస్టమర్లు పెట్టిన టిఫిన్ అంతా నువ్వు తినేస్తున్నావు? నా వ్యాపారం దివాళా చేయాలనే చంపేస్తాను నిన్ను. ఏదేమంటారండి? మీరు జీతం వేరు కడుపు నిండా తిండి పెట్టరు, ఎలా బతకమంటారు? ఎలా బతకాల? బుర్ర ఉపయోగించి బతకాలరా. మన మామూలు పద్ధతి ప్రకారం నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, నువ్వు బుల్లి సమాధానం చెప్పరా. మళ్ళీ ప్రశ్న? నీ అడుక్కు రబ్బుది పోనే కదా నువ్వు. వెరీ సింపుల్. రైలు పట్టాల మీద రైలు వెళుతుంటే గేట్ ఎందుకు వేస్తారు? నువ్వేదో పెద్ద ప్రశ్న అడుగుతావు అనుకున్నాను. ఇదొక ప్రశ్న, దీనికి ఒక జవాబు. రైలు కింద మనుషులు బయట సాగకుండా గేటేస్తారు. వేసావు చట్నీలో చెయ్యి. అందుకు కాదురా, అరే రైలు వెళుతున్నప్పుడు గేట్ వేయకపోతే రైలు పట్టాలు దిగి రోడ్డు అడ్డపోతుందని. పెట్టి దగ్గర చెయ్యి వెధవా. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. చాలా
సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలా ఉండేవాడివి సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చావేంట్రా? ఈ గెటప్ లో ఎలా ఉన్నాను? ఎలా ఉన్నావా? ఆ. సూడి గేదెకి సూటేసినట్టున్నారు సునక. జోక్ జోక్. అసలు వీళ్ళెవరు? ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు. ఐసి ఆ. పెళ్లి చూపులు పెళ్లి కూతురింట్లో జరగాలి కదా. జస్ట్ ఫర్ చేంజ్ ఇలా అరేంజ్ చేశాను. నేను చెప్పలా నాకు ఒక యంగ్ బ్యూటిఫుల్ సన్ ఉన్నాడనే. ఇదే ఐఎమ్ ధనుష్, సన్ ఆఫ్ దిస్ పురుష్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. పెళ్లి కూతురు ఫోటోగ్రాఫ్ ఏమైనా తీసుకొచ్చారా? ఫోటో తీసుకురాలేదు బాబు, కానీ అమ్మాయి మాత్రం మహాలక్ష్మిలా ఉంటుంది. అబ్బాయి వచ్చే వరకు ఆగుదామన్నారు. అబ్బాయి ఎలాగ వచ్చేసాడుగా, ఇంకా ఆలస్యం దేనికి? వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. ఏమంటారు మీరు? నేనేమంటాను? సరే అంటాను. అసలేంటా ఇది? అమ్మాయిని నేను చూడకుండా మీలో మీరే సరే అనుకుని నాకే అభ్యంతరం లేదంటారండి? ఐ డోంట్ వాంట్ దిస్. ఐ వాంట్ టు సీ ది గర్ల్ బిఫోర్ మ్యారేజ్, దట్స్ ఆల్. నువ్వెందుకు బాబు చూడటం? అమ్మాయిని చేసుకోబోయేవాడు చూశాడుగా. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. చేసుకోబోయేవాడు చూశాడుగా. ఐసి అంటే వీడు పెళ్లి కొడుకు అన్నమాట. అవును బాబు. వీడికి నువ్వు పిల్లనిస్తున్నావు అన్నమాట. కదలకండి బాబు, అందరు అలాగే కూర్చోండి అమ్మా. ఎవ్వరు కదలద్దు. ఫోటోగ్రాఫ్ కోసం కూర్చోవాలి. ఈ ఏరియాలో కనబడ్డారంటే నరకేస్తాను మిమ్మల్ని. ఎడిడు ఇక్కడ దాక్కున్నారో పందినా తండ్రి. ఏరా ముసలి లెక్క, ఈ వయసులో నీకు పెళ్లి కావాలరా? నువ్వు కన్న తండ్రిని చెప్తే పాపంరా. అవునరా, కన్న తండ్రిని చెబితే పాపంరా. నీలాంటి పందిని చెబితే పుణ్యంరా. కానీ నన్ను చంపే ముందు ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు నన్ను చంపితే నీ కన్న తల్లి ఎవరన్న రహస్యం నాతో పాటే చచ్చిపోతుంది. సెంటిమెంట్ తో ఒక ఆయింట్మెంట్ రాస్తున్నావు కదరా. ఆగిపోయావే మైసన్, నన్ను చంపుకో. నన్ను చంపడం నీ వల్ల కాదు, నీకు దమ్ము లేదు, నీకు చేత కాదు. రాజాబాబు రాజాబాబు, ఏంట్రా ఏమైంది? టీచర్ గారు కళ్ళు తిరిగి పడిపోయారు. ఎక్కడ? వాళ్ళ ఇంట్లో అండి. అలాగా? ఏమండి ఆ రాజాబాబు మళ్ళీ టీచర్ ఇంట్లో దొరుకుతున్నాడు. ఎవడ ఇంట్లో దొరికితే నీకెందుకురా? ఆల్రెడీ ఈ బైక్ అవుట్, ఇంకా రీసౌండ్ తగ్గలేదు. ఉన్న ఈ బైక్ కూడా పోగొట్టుకోమంటావా? నేనేం చూడలేదు, నాకేం తెలీదు బాబు. నేనేం చూడలేదండి, నాకేం తెలీదు బాబు. నాకేం తెలీదు. వస్తున్నా. అడుక్కునేదానివి ఏదో అర్జెంట్ పనున్నట్టు తలుపు దబదబా కొట్టి పిలవాలా? చేయగలేదా? ఇంట్లో నువ్వు ఉన్నావేంట్రా? రా. ఇంత డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్ పట్టుకొని నన్ను రాటావా? ఎంత ధైర్యం నీకు? తప్పుకో. ఇదేంటిది? ఇంట్లోకి వెళ్తండి. ఏంటి ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా? బిచ్చగాళ్ళు సత్తా అనుకున్నావా? బయటికి పొమ్మంటే మాధురి దీక్షిత్ లెవెల్లో పోజ్ అంటే మర్యాదగా బయటకు వెళ్తావా? మెడపట్ట గంటేమంటావా? ఊకే సెవి కోసిన మేకల ఎందుకు అలా ఆడతావు? వెంటనే బజార్ వెళ్ళి ఓ మంచి కొర్ర మీద తీసుకొచ్చి పులుసెట్టు, కడుపు నిండా తిని బాగా రెస్ట్ తీసుకుంటానే. నేను నీ కంటికి మిలిటరీ వాటిలో వంటోళ్ళ కనపడుతున్నానంటే నన్ను తోసుకుని నా ఇంట్లోకి వచ్చి నా మంచం ఎక్కి పైగా కొర్రమైన పులుసెట్టు అని నాకే ఆర్డర్ వేస్తున్నావంటే ఇది మామూలు పొగరు కాదే, హై రేంజ్ పొగరు. అవునుబే, ఒక్కింటి కూడు తినేవాడివి నీకెంత పొగరుంటే 10 ఇళ్ళ కూడు తినేదాన్ని నాకెంత పొగరుండాలే. శబాష్. అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే. చెక్కండి, చంపేస్తా నిన్ను మామూలుగా కదే. అయ్య బాబాయ్, ఇదిగో ఈ పెద్ద పిండితో తొందరపడకు. అక్కినే లెవెల్లో పోజేంట్రా? ఈ మేడమును ఏమీ అనొద్దు. మేడమ్మా? అవును మై సన్, చిన్న మేడం. ఐ మీన్ నీకు పిన్ని వరస. ఇది నాకు పిన్ని వరస? ఎస్. ఒరే తుచ్చుడా, ఆఖరికి అడుక్కునేదాన్ని కూడా వదలలేదురా నువ్వు. నిన్ను బాగు చేయటం నా వల్ల కాదురా రే. మీకో థీమ్ మ్యూజిక్, దానికో స్మోక్ ఎఫెక్ట్. నువ్వు అడి తిరగరా. సరే. ఎక్స్క్యూజ్ మీ బెగ్గర్ మేడం. ఎస్,
నాకు ఒక చిన్న డౌట్. అడుక్కోనా? ఈ సముద్రపు తాబేలు గాండి మీరు ఎలా ఉంచుకున్నారో చెప్పగలరా? ఈ బ్లాక్ ఫిలర్ నేను పర్మనెంట్ గా ఉంచుకోలేదు. మరి ఏదో ఎండాకాలం ఇటు వచ్చినప్పుడు సరదాగా ఓ రోజు గడిపేసి వెళ్తుంటా. ఓహో, సమ్మర్ స్పెషల్ అన్నమాట. అమ్మా, సమ్మర్ లో ఇటు వచ్చేయడానికి వీడేమన్నా ఊటియా కొడైకెనాలా? అది కాదు మై సన్. నోరు పోయి, నువ్వు మధ్య దూరం అంటే పడుస్తా. బాబు తండ్రిని అలా తిట్టకూడదు బాబు, తల్లి లాంటిదని చెబుతున్నా. ఏంటి, నువ్వు నాకు తల్లి లాంటిదానివా? నేను నీకు కొడుకునే. ఛీ, నువ్వు నా కొడుకు ఏంటి? నా కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడు. విన్నావురా ఊర పంది నా తండ్రి, అడుక్కునే దాని కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడా? తాతలిచ్చి రాస్తంతా ఇట్లాంటి వాడికి తగలేసి నన్ను వీధి బడిలో చదివిస్తావురా? నువ్వు అయిపోయావురా? ఏం లేదే, ఇంట్లో నుంచే స్మెల్. బ్యాడ్ స్మెల్ తో పాటు గుడ్ స్మెల్ కూడా వస్తుందేంటి? మా నాన్న చచ్చిపోయాడు, మా బాబు చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, మా బాబు చచ్చిపోయిన మంచి రోజు. ఇదేంటిది? వీడు చచ్చిపోయి నన్ను చంపేశాడు. నా కన్న తల్లి ఎవరో చెప్పకుండానే చచ్చిపోయాడు. అయ్యయ్యో, చచ్చి కూడా నా మీద కక్ష సాధిస్తున్నావా నాన్న? ఈ కామాంధుడి ఫోటోకి నమస్కరిస్తుందంటే ఈ స్త్రీమూర్తి తప్పకుండా నా మాతృమూర్తి అయి ఉంటుంది. అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వెవరివో, ఎక్కడున్నావో నాకు తెలియనివ్వకుండా దాచేసి నానా కష్టాలు పెట్టాడమ్మా ఈ దుర్మార్గపు నాన్న. కన్న తండ్రిని అలా తిట్టకూడదు బాబు. ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. ఇన్నాళ్ళు సంఘసేవ చేసుకుంటూ దేశాటం చేశాను. నువ్వు గుర్తుకొచ్చి ఒక్కసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. సంఘసేవ అమ్మా? అవును. అంటే మదర్ తెరీసా టైపా? ఆవిడ మహానుభావురాలు. నేనేదో ఉడతా భక్తిగా నా స్టైల్లో సేవ చేశాను. నా సేవకి ప్రభుత్వం మెచ్చి నాకు అవార్డు కూడా ఇచ్చింది. ఏ అవార్డమ్మా? ఒక్క నిమిషం ఉండు బాబు. ఇదిగో బాబు. ఇదే అవార్డమ్మా? ఇది పాకీజా అవార్డు. ఏమిజా? పాకీజా. నువ్వు గర్వించే విషయం ఇంకోటి కూడా ఉంది. ఏంటమ్మా? 10,000 దొడ్లు కడిగి రికార్డు సృష్టించిన నా పేరు గిన్నెస్ బుక్ లో కూడా ఎక్కింది. అంటే దొడ్లు గడిగేది నా కన్న తల్లే? నో 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 మై సన్. ఎవర్రా మరి బైసాన్? ఆవిడ నీ కన్న తల్లి కాదు, మరి పెంచిన తల్లి. పిన్ని వరస. నెంబర్ 97. 97. ఆఖరికి దీన్ని కూడా వదలలేదురా? అలా అసహించుకోకు బాబు. నీ చిన్నప్పుడు నేను దొడ్లు కడగటానికి వెళ్తుంటే నా కొంగు పట్టుకుని తప్పటడుగులేస్తూ నా వెనకాలే వచ్చేవాడివి. నేను కూడా దొడ్లు కడుగుతానని మారం చేసి నీ బుజ్జి బుజ్జి చేతులతో ఓ బుల్లి చీపిరి పట్టుకుని దొడ్లు ముచ్చటగా కడిగేవాడివి. అంటే నా చేతులతో దొడ్లు కూడా కడిగించావా అమ్మా? అంతేకాదు మై సన్, దొడ్లు కడిగిన ఆ చేతులతోనే నీకు గోరుముద్దలు కూడా తినిపించింది. ఆగు మై సన్, ఆ త్యాగమూర్తిని అలా అనొద్దు. త్యాగమూర్తి? అవును బాబు. నేను ఒకసారి కాంతారావు గారింట్లో దొడ్లు గడగటానికి వెళ్తుంటే నేను వస్తానని మారం చేసి నా వెనకాలే వచ్చావు. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి బాబు. అక్కడ కాలు జారి ట్యాంక్ లో పట్టావు. వాటర్ ట్యాంకులో కాదు, సెప్టిక్ ట్యాంక్. తన ప్రాణాలకు తెగించి ట్యాంకులో దూకి నిన్ను రక్షించింది. నిన్ను బయటికి తీసేసరికి నువ్వు స్పృహలో లేవు. నీ కడుపంతా ఉబ్బిపోయి. అవును, నువ్వు మింగిందంతా కక్కిచ్చింది నేనే బాబు. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल। प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल। ఒరే ఊర పొంది నా తండ్రి, మొన్న అడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు, ఇవాళ కడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు. నిన్ను ఇలాగే బతకనిస్తే నువ్వు దేనివైనా తీసుకొస్తాను. ప్రేమయాత్రలకు బృందావనం. ఆగు మై సన్, ఏమిటిది? చూస్తే కనిపించడంలా ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. షీ ఇస్ మై వైఫ్. కన్న తండ్రిని నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా దొంగ పెళ్లి చేసుకుని రావడంలో ఏమిటి నీ ఉద్దేశం? కన్న తండ్రి అయితే చెప్పొచ్చురా, ఊర పందికి చెప్పాల్సిన అవసరం లేదు. సరే,
జరిగిందేదో జరిగిపోయింది. రండి, నా కాళ్ళ మీద పడండి, ఆశీర్వదిస్తాను. ఒరే సునక జనక, నీ పాదాలకు నమస్కారాలు చేస్తే శుభాలు జరగవురా, సకల పాపాలు చుట్టుకుంటాయి. యాండి, ఎంత కాదనుకున్నా ఆయన మీకు తండ్రి, నాకు మామగారు. ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మనకే మంచిది. పిచ్చి డార్లింగ్, వీడి గురించి నీకు తెలియదే. ఇంతకాలం నువ్వు చిత్తకార్త కుక్కల గురించి వినుంటావు, వీడు చిత్తకార్త పంది. అలా అనకండి. సరే, నీ సెంటిమెంట్ నేనెందుకు కాదనాలి? నేను నమస్కారం చేయను, కావాలనుకుంటే నువ్వు వెళ్ళి చెయ్యి. నన్ను దీవించండి మావయ్య గారు. తప్పుగా భావించద్దు. ఈ రోజుల్లో అమ్మాయిలు వంగితే పాములు వెళ్తున్నాయి, అందుకని ప్రాణరక్షణ కోసం బెల్ట్ బాంబు ఉందేమోనని చెక్ చేసి. దరిద్రుడా, నిన్ను చంపడానికి బెల్ట్ బాంబులు కావాలరా? వాడేసిన పాత బ్లేడ్ చాలరా? నీచుడా, కామ పిశాచి, నువ్వు నా ఇంట్లో ఉంటానికి లేదురా. మంగ, నా మంగ, వలసపోయిన కొంగల, ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావే దొంగ? నువ్వు చేసే దరిద్రప్పలు భరించలేక దుబాయ్ వెళ్ళిపోయి మిల్క్ షేక్ గారి దగ్గర వంట మనిషిగా చేరాను. ఆ షేక్ ని తట్టుకోలేక ఉద్యోగం మానేసి ఇండియా వచ్చేసాను. ఏమైతేనే నువ్వు మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చేసి. ఇప్పుడు కూడా నేను వచ్చింది నీకోసం కాదు. చిన్నప్పుడు నీ దగ్గర వదిలి వెళ్ళిపోయానే, నా బిడ్డ ధనుష్, వాడి కోసం వచ్చాను. అమ్మా, అదిగా బాబు. అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా. ఒక్క నిమిషం రా డార్లింగ్, ఇది నీ కోడలమ్మా. ఇది ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం. ఇన్నాళ్ళు నాకు దూరమైన నా తల్లి ఇప్పుడు దగ్గరైంది. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. అలాగే బాబు. మాలా కాకుండా పిల్లా పాపలతో అన్యోన్యంగా హాయిగా ఉండండి బాబు.